వరలక్ష్మి వ్రతం అంటేనే ఒక పాజిటివ్ వైబ్ కదా. అమ్మవారి పూజ, ఇల్లు మొత్తం డెకరేషన్, ప్రసాదాలు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు ఇల్లు మొత్తం ఒక టెంపుల్ లా అనిపిస్తుంది నాకు పర్సనల్ గా వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్. నాకు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లేని టైంలో కూడా నేను ఇంతే గ్రాండ్ సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కూడా ఈ వ్లాగ్ మొత్తం చూసేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెషన్ లో షేర్ చేసుకోండి. ఈ ఇయర్ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ ఈ వ్లాగ్ లో కొన్ని థింగ్స్ మాత్రం అసలు ప్లాన్ చేయలేదు. మార్నింగ్ పూజ ప్రిపరేషన్స్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన కొన్ని స్పెషల్ మూమెంట్స్ 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదం రెసిపీస్, లక్ష్మీదేవి ఐడల్ డెకరేషన్, ఇంటి బయట ముగ్గులు వేయడం, ఈవినింగ్ లైటింగ్, నేను స్పెషల్ గా డిజైన్ చేసిన రిటర్న్ గిఫ్ట్ టేబుల్, ఇలా ఈ ఎంటైర్ డే మీతో కంప్లీట్ గా షేర్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తో కలిసి స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా ఈ వ్లాగ్ లో ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. బికాస్ ఈ వ్లాగ్ నుండి మీకు చాలా డెకరేషన్ ఐడియా, బ్యూటిఫుల్ ఫెస్టివ్ వైబ్స్ అన్ని ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్ టుగెదర్. ముందు రోజే ఇలా అయితే అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక 1 month ముందే డిసైడ్ అయిపోయాను ఈ డెకరేషన్ చేస్తామని. దానికోసం అయితే నాకు ఇలా 2 స్టాండ్స్ కావాలి. 2 స్టాండ్స్ ని ఇలా ఫిక్స్ చేసుకున్నాను. అవుట్పుట్ అయితే నాకు ఒక టెంపుల్ లాగా రావాలి అనుకున్నాను. దానికోసం అయితే ఇలా రూఫ్ టైల్స్ ఉన్న షీట్స్ ని తీసుకున్నాను. నార్మల్ గా అయితే మనకి రోల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. రోల్ ఏంటంటే ఇక్కడ వేస్తే లాస్ట్ వరకు అలా ప్లెయిన్ గా కనిపిస్తుంది. అలా కాకుండా మన పెంకులు ఇండియాలో ఎలా అయితే పెడతారో 1 by 1 అలా గ్యాప్ వస్తూ అలా కావాలి అనుకొని నేను ఈ రూఫ్ టైల్ షీట్స్ పర్చేస్ చేశాను. చూసారా, ఇలా ఫ్లాట్ గా కాకుండా అక్కడక్కడ ఇలా ఓపెన్ అయినట్టుగా ఉంది. అలా ఉండాలి అని చెప్పి నేను ఇవి చూస్ చేశాను. తర్వాత నేనైతే ఇలా గార్లాండ్స్ ని అటాచ్ చేశాను. మొత్తం టెంపుల్ వైబ్ లో ఉండేలాగా చూసుకున్నాను. ఇలా టెంపుల్ లో వచ్చేసి అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండాలి. ఆ కాన్సెప్ట్ వైజ్ నేను దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కొంచెం పెట్టగానే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ గార్లాండ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. అలా గార్లాండ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజ్ లో స్టాండ్ ని అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే నేను ఈ డెకరేషన్ లో యూజ్ చేసిన ఫొటోస్ జస్ట్ ఏవో ర్యాండమ్ గా కనిపించాయి కదా అని ఫొటోస్ అలా పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకోసమని ఒక కాన్సెప్ట్ వైజ్ తీసుకొద్దామని చెప్పి అలా ఫిక్స్ చేశాను. వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మెయిన్ ఇంపార్టెంట్ పనులు క్లీనింగ్, ముగ్గు వేసుకోవడం, పూజ చేయడం, ప్రసాదాలు చేయడం, అమ్మవారికి వాయనం ఇవ్వడం, పిలిచిన వాళ్ళకి వాయనం ఇవ్వడం, ఇలాంటి అన్ని పనులని ఆ పిక్చర్స్ లో నేనైతే ఉండేలాగా చూసుకున్నాను. ఒక స్టోరీ లాగా గుర్తుంటుంది. ఎప్పుడైనా మన కిడ్స్ పెద్దగా అయ్యాక కూడా చూస్తే ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది కాన్సెప్ట్ తో ఇవన్నీ చేశాను. లాస్ట్ ఇయర్ డెకరేషన్ లో ఏమో అష్టలక్ష్మిలని యాడ్ చేశాను. సో ఈసారి కొత్తగా ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇవన్నీ పిక్చర్స్ ని నేనే క్రియేట్ చేశాను. చార్ట్ పెట్టికి నాకు కావాల్సిన విధంగా ప్రాంప్ట్ ఇచ్చేసి అలా పిక్చర్ ని డిజైన్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్స్ తీసుకొచ్చాను. ప్రింట్అవుట్స్ తీసుకొచ్చిన వాటిని గ్లూ పెట్టేసి ఒక ఫోమ్ షీట్ కి అటాచ్ చేశాను. నెక్స్ట్ ఆ షేప్ లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్లవర్ గార్లాండ్స్ అయితే అటాచ్ చేశాను. చూడడానికి చాలా బాగుంది కదా. చార్ట్ పెట్టిలో పిక్చర్స్ తీసుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. మన ప్రాంప్ట్ దానికి అర్థం కావాలి, మనం అర్థమయ్యేలాగా చేసుకోవాలి. ఆ తర్వాతే మనకి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. చూసారా, ఒక టెంపుల్ లో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా ఉంది కదా. మార్నింగ్ 5 AM కి లేచాను. మొత్తం క్లీన్ చేసుకుని బయట ట్రెడిషనల్ ముగ్గు వేసుకుని వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకేమో చుక్కలతో ముగ్గులు వేయడం రాదు. సో డిజైన్ వేసేసి అందులో చుక్కలు పెట్టేశాను అన్నమాట. ఫెస్టివల్ డే కాబట్టి మార్నింగ్ నుండి హౌస్ లో ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది కదా. ఆ ఎంటైర్ మార్నింగ్ వైబ్ ని కూడా ఈ వ్లాగ్ లో క్యాప్చర్ చేశాను. కానీ మార్నింగ్ అంత ప్లాన్ ప్రకారం జరగలేదు. అనుకోకుండా జరిగిన ఒక స్మాల్ ట్విస్ట్ తో ఈ డే కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ ఏంటి, ఎలా జరిగింది, అది కూడా వ్లాగ్ లో చూడండి. ఇప్పుడు యాక్చువల్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ స్టార్ట్. అమ్మవారికి ఎవ్రీ టైం 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేస్తాను. అవన్నీ చేసేసుకొని పూజా సామాన్లు అన్ని తెచ్చి దగ్గర పెట్టేసుకొని నేనైతే పూజ చేసుకోవడానికి కూర్చున్నాను. ఈ ఇయర్ వ్రతంలో ఒక స్పెషల్ మూమెంట్ ఏంటి అంటే నా సన్ కి స్కూల్ డ్రెస్ వేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి స్కూల్ కి పంపించాను. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ అందరము ఉంటాం పూజ. ఫస్ట్ టైం మా బాబు స్కూల్ కి వెళ్ళి బిఫోర్ డే కూడా అందరికి చెప్తూ చాలా బాధపడ్డాను. ఈసారి పూజకి సహన్ ఉండట్లేడు అని చెప్పి. అయ్యో ఈ రోజు పూజకి ఉండట్లేడా, స్కూల్ కి వెళ్తున్నాడా అని కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. ఇంకా బాబు స్కూల్ కి వెళ్ళాక ప్రసాదం చేసుకుని పూజ స్టార్ట్ చేశాను. కానీ ఎగ్జాక్ట్ గా పూజ స్టార్ట్ చేశాక 10-15 minutes లో సడన్ గా స్కూల్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. స్కూల్లో ఏసీ ఇష్యూ వచ్చింది, పేరెంట్స్ ప్లీజ్ కమ్ అండ్ పిక్ యువర్ కిడ్స్ అని. వెంటనే కార్తిక్ వెళ్లి బాబుని ఇంటికి తీసుకుని వచ్చి అనుకోకుండా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ నాకు నిజంగా ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. బాబు కూడా పూజలో ఉండాలని నేను అనుకున్నాను. సో దేవుడు అలా సెట్ చేశాడు. మేమందరం కలిసి హ్యాపీగా పూజ చేసుకున్నాము. ఇంకా యూట్యూబ్ లో ట్రెడిషనల్ పూజా విధానం పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను హ్యాపీ. సో అలా అయితే మార్నింగ్ పూజ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అయిపోగానే డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోయా. ఎందుకంటే ఈవినింగ్ వచ్చే గెస్ట్ల కోసం నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలా ఫ్యామిలీస్ తో భోజనాలు పెడుతూ ఉంటాను. హస్బెండ్, వైఫ్, కిడ్స్ ని అందరినీ పిలుస్తూ ఉంటాను. కానీ ఈసారి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఓన్లీ
లేడీస్ ని అండ్ కిడ్స్ ని మాత్రమే ఇన్వైట్ చేశాను. మార్నింగ్ ఒక దేవత దగ్గరికి మాత్రమే 9 వెరైటీస్ చేశాను. ఆ తర్వాత ఇంకా కావాల్సిన డిన్నర్ ప్లాన్ మొత్తం పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఎవ్రీ టైం నేను ఒక కాసు కూడా కడుతూ ఉంటాను. ఆ కాసు అలా కట్టేసి ఫ్రెష్ మల్లె పూలు అమ్మవారి కలశం దగ్గరికి అండ్ అమ్మవారికి అరేంజ్ చేశాను. అలాగే తోరణం కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అక్కడ కలశం దగ్గర యూజ్ చేసిన బ్లౌజ్ పీస్ గుర్తుందా మీకు? నేనే చేశాను. అమ్మవారి ఫేస్ ని ప్రింట్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసేయండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా శారీ ఎలా కట్టాలి, ఏం చేయాలి అని. మళ్ళీ నేను స్పెషల్ గా చూపించడం ఎందుకు అని చెప్పి డైరెక్ట్ గా రెడీ చేసిన అమ్మవారిని మీకు చూపించాను. చూసారా అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేశానో? మీకు కూడా నచ్చింది. కలర్ శారీ అమ్మవారు ఎంత చక్కగా అనిపించింది. అలా ఫ్లవర్స్ అన్ని అమ్మవారికి పెట్టాం కదా, ఈవినింగ్ వరకు మంచి స్మెల్ వచ్చింది. మొత్తం జాస్మిన్ ఫ్లవర్స్ తో స్మెల్ అలా ఉంటే ఆ రోజు మొత్తం ఏదో టెంపుల్ లో ఉన్న ఫీలింగే ఉంటుంది కదా మనకి. మీరందరూ కూడా మంచిగా వ్రతం చేసుకున్నారు కదా, మీ అందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ రావాలి, మీరు అనుకున్న పనులు అన్ని జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ తినేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను. డిన్నర్ కి పిలిచానన్నాను కదా, వాళ్ళ కోసం ఇలా దహి వడని ప్రిపేర్ చేస్తున్నాను. మెనూలో నేను ఏం ప్రిపేర్ చేశానో తెలుసా? ట్రెడిషనల్ గా పూర్ణాలు, పరమన్నం, దహి వడ, పులిహోర, వైట్ రైస్, సాంబార్, గోంగూర పచ్చడి, ఇలా ప్రతిదీ ఫ్రెష్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలా అన్ని ప్రిపేర్ చేసేసరికి 3 o'clock అయింది. అలా కంటిన్యూస్ గా వర్క్ అవ్వడం వల్ల ఇంకా ఆ తర్వాత అయితే ఒక 1 hour క్విక్ నాప్ తీసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే చక్కగా ఇలా ఇద్దరం రెడీ అయిపోయాం. ట్విన్నింగ్ చేసాం మా పాప నేను ఇద్దరం. రెడ్ అండ్ పింక్ కలర్ శారీ ఇద్దరికి ఎంత బాగా సెట్ అయింది. గెస్ట్ ల కోసం అయితే వెల్కమ్ టేబుల్ ని ఇలా చేశాను. మీరు ఆల్రెడీ మన షార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇలా బ్లౌజ్ పీసెస్ తో డాల్స్ చేశాను అన్నాను కదా, ఇలా అందరికి చేసి ఎవ్రీ రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ దగ్గర ఒక డాల్ ని అయితే పెట్టాను. రిటర్న్ గిఫ్ట్ లో కూడా ఒక కంటైనర్, పసుపు కుంకుమ అండ్ ఈ డాల్, బ్లౌజ్ పీస్, ఫ్లవర్స్, క్లిప్స్, టిక్లీ ప్యాకెట్, శారీ పిన్, ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. బ్యాంగిల్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకునేలాగా ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఇటొక ఎంట్రీ టేబుల్ అరేంజ్ చేశాను. ఫ్రెష్ మల్లెపూలు తీసుకొచ్చి ఇలా బనానా లీఫ్ లో కట్టి పెట్టేశాను. చూసారా డాల్ బ్లౌజ్ పీస్ ఎంత బాగా కనిపిస్తుందో కదా అక్కడ. ఇలా టిక్లీ ప్యాకెట్స్, ఇయర్ రింగ్స్ తెప్పించాయి ఈసారి స్పెషల్ గా. కోసం కూడా స్పెషల్ క్లిప్స్ ని రెడీ చేశాను. ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఫస్ట్ వచ్చిన ఫ్రెండ్స్ తోని ఇలా హారతి టైం అయింది అనమాట. ఈవినింగ్ కూడా హారతి ఇచ్చేసి హ్యాపీగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. దీపారాధన చేసి హారతి ఇచ్చి ఈవినింగ్ గ్యాదరింగ్ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి గంధం రాసి ట్రెడిషనల్ పంచామృతం ప్రసాదం ఇచ్చి వెల్కమ్ చేశారు. ఇక్కడ చూసారా మా బుజ్జి అమ్మవారు ఎలా హారతి తీసుకుంటుందో. హారతి తీసుకోవడం, ప్రసాదం తినడం అంటే చాలా ఇష్టం. ఫుడ్ మాత్రం తినదు. ఇలా నైట్ 11 వరకు ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారు. డిన్నర్ లో నేను చేసిన ఐటమ్స్ అన్ని చాలా నచ్చాయి వాళ్ళకి. ఎవ్రీవన్ లిటరల్లీ లవ్ ద ఫుడ్. గోంగూర చట్నీ, పూర్ణాలు సూపర్ ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆ హార్డ్ వర్క్ తగ్గ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారు కదా, మన ట్రెడిషన్స్ వాళ్ళకి తెలీదు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇక్కడ చూసారా 1 month బేబీ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చేసింది. నిజంగా అండి ఆ పాప పేరు మహాలక్ష్మి. ఇలా యుఎస్ లో ఉండి కూడా మహాలక్ష్మి అనే పేరు ఇప్పుడు పెట్టుకున్నారంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది. యుఎస్ లో ఉండి అంటే ఆ పేరు ఎవరికి పలకడానికి రాదు కదా అని అలా. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు డెకరేషన్ ని చూసి టెంపుల్ లా ఉంది, ఎంత బాగా చేసావు, అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారు, అందంగా. 2 kids తో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ చేయడానికి, మాకైతే టైమే సరిపోవట్లేదు అని అంటుంది. నిజం చెప్పాలంటే ఈ DIYs, ఈవెంట్ స్టైలింగ్, గ్రాండ్ సెటప్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఏ ఈవెంట్ అయినా చాలా గ్రాండ్ గా చేస్తాను. నాకు స్టార్టింగ్ నుండి ఇదే ప్యాషన్. ఓల్డ్ ఫొటోస్ చూస్తే మా బాబు, మా పాప బర్త్డేస్ లేదా మా హౌస్ వార్మింగ్ పిక్చర్స్ అన్ని ఇలా స్పెషల్ గానే ఉంటాయి. ఒకటి మీతో షేర్ చేసుకోవాలని ఉంది. మా హౌస్ వార్మింగ్ కి నేను చేసిన వెంకటేశ్వర స్వామి నామం డెకరేషన్, ఫుడ్ బాస్కెట్స్ అరేంజ్మెంట్ చూసి ఇంటికి వచ్చిన అయ్యగారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. యూజువల్లీ ఆ అయ్యగారు ఇవన్నీ ఎంకరేజ్ చెయ్యరు, కానీ ఎంత బాగా చేసావమ్మా, నీకు చాలా ఓపిక అని మెచ్చుకున్నారు. DIY చేయడం అంటే చూపించినంత ఈజీగా ఉండదండి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. కానీ నా కాన్ఫిడెంట్ ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకొని దాని అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో తెప్పించగలను. యాక్చువల్లీ 2017 లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ ఆ రోజుల్లో భయం వల్ల ఎవరైనా బ్యాడ్ గా కమెంట్ చేస్తే తీసుకోలేను కదా అని పోస్ట్ చేయలేకపోయాను. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా పుష్ చేశారు. అలా మధ్యలో 3 accounts క్రియేట్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ చెప్తుండే వాళ్ళు, ఇన్ని బర్త్డే డెకరేషన్స్ చేస్తావు, ఇంత క్రియేటివిటీ ఉంది, ఎందుకు నువ్వు యూట్యూబ్ చేయలేవు అని చెప్పి. ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇప్పుడు కరెక్ట్ టైం కాదేమో అనుకున్నాను కొన్ని రోజుల తర్వాత. 2017 లోనే అనుకున్నట్టుగా చేసేది ఉంటే వాటికి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. బట్ యు నో వాట్, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో రీచ్ ఉన్నా లేకపోయినా నేను నా లైఫ్ లో సెలబ్రేషన్స్ ని ఇలాగే గ్రాండ్ గా చేసుకుంటాను. నాకు నా కిడ్స్ కి ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ. యూట్యూబ్ ఎందుకు అంతగా క్లిక్ అవ్వలేదు. బట్ 3 months బ్యాక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి 3 months లోనే క్లోజ్ టు 10,000 ఫాలోవర్స్ వచ్చారు. అందులో కొందరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చూద్దాం యూట్యూబ్ లో కూడా మెల్లిగా వస్తారేమో. ఇంకా వెళ్లే ముందు రిటర్న్ గిఫ్ట్ సెక్షన్. ఇది మా ఫ్రెండ్స్ కి ఎక్స్ట్రీమ్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఎంట్రన్స్ దగ్గర కస్టమ్ బ్యాగ్ పెట్టాను. ఆ బ్యాగ్ కి ముందు నేను కస్టమ్ రెడీ చేసిన డాల్ బ్లౌజ్ పీసెస్ అటాచ్ చేసి ఆ ప్యాకెట్ లో ఆల్రెడీ గిఫ్ట్ జార్స్ ని పెట్టేశాను. ఇంకా
వెల్కమ్ టేబుల్ పైన అలా బాస్కెట్స్ పెట్టి అందులో అన్ని బ్యాంగిల్స్, కిడ్స్ కోసం ఇయర్ రింగ్స్ అలా అరేంజ్ చేశాను. ఎక్స్ట్రీమ్లీ మార్కెట్ ఆర్ షాపింగ్ మాల్ లో స్టాల్స్ ఉన్నట్టు సెట్ చేశాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫేసెస్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండాలి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏదో షాపింగ్ చేస్తున్నట్టు హ్యాపీగా ఉన్నారు. వచ్చిన లేడీస్ అందరూ స్టాల్ దగ్గర నిల్చొని వాళ్ళకి నచ్చిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటూ టైం స్పెండ్ చేసి సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చావు కదా, నాకు నచ్చింది చూస్ చేసుకునే వరకు ఇంకా వెయిట్ చేయాల్సింది అని చెప్పి నవ్వుతూ ఉన్నారు. లేడీస్ అంటేనే చాలా టైం తీసుకొని షాపింగ్ చేస్తాం కదా, ఎంత ఇంప్రెస్ అయ్యారు. అందరికి చాలా చాలా నచ్చింది. వాళ్ళు అంత హ్యాపీగా వెళ్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. యాక్చువల్ గా ఇవన్నీ 1 month ముందే ప్లాన్ చేసుకుని ప్యాకేజ్ వేపించాను ఇండియా నుండి. బట్ ప్యాకేజ్ ఆన్ టైం రాలేదు, డిలే అయిపోయింది. ఇంకా నేను సాడ్ గా ఉండిపోయా. థర్స్డే ఈవినింగ్ మా ఇంటి ముందుకి ప్యాకేజ్ వచ్చేసింది. సో వెంటనే తీసి అన్ని అరేంజ్ చేసి. యాక్చువల్ గా చాలా మంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిస్ అయ్యారు. వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా అనుకున్నాను, బట్ స్టోరేజ్ ఫుల్ రికార్డ్ అవ్వడం స్టాప్ అయిపోయింది. మీకు ఈ వరలక్ష్మి వ్రతం డెకోర్, ప్రసాదం, మెను ఆర్ రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ లో ఏది ఎక్కువగా నచ్చిందో కమెంట్స్ లో షేర్ చేయండి. And don't forget to like, share and subscribe for more style and even styling vlogs. Until next time. Bye bye.